నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా అవుతుందంటే అసెంబ్లీకి హాజరు కావరు. జీతభత్యాల కోసం దొంగచాటున సంతకాలు పెట్టుకుంటారు, జీతాలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఏమిరంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. 11 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే అసెంబ్లీకి రాలేరు, కానీ జీతభత్యాలు మటుకు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూస్తే ప్రతిపక్ష హోదా వస్తే ఇస్తా అంటున్నాడు, రాకపోతే ఇవ్వకపోతే రానంటున్నాడు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్తున్నారంటే అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని వైసీపీ సభ్యులను ఆహ్వానించారు. గైర్హాజరు కొనసాగితే అనర్హత ఏటు పడుతుందనేది కూడా హెచ్చరించారు. ఏమరంటే వైసీపీ ఎమ్మెల్యేలకు అనర్హత ఏటు కూడా పడవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి రాకుండా 60 రోజులు దాటితే అనర్హత ఏటు పడుతుందనేది కూడా తెలుస్తుంది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అసెంబ్లీలు జరుగుతూ ఉంటే ఆ అసెంబ్లీకి పోయిన ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని వాళ్ళతో సమావేశాలు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేయడంతో అక్కడ ఆయన ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొనింది. ఇంకో విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి అనర్హత ఏటు పడితే 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్లకు పోవాలనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా ఉంది. మళ్ళీ 11 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే గెలిచే మంది ఎంతమంది అనేది కూడా మళ్ళీ ఆలోచిస్తున్నారు. దాంట్లో వైసీపీలో గెలిచిన వాళ్ళలో కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా అర్థం కావట్లేదు. ఇట్లా అసెంబ్లీ సమావేశాలకు పోకుండా ఎంతవరకు ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంటే పాల్గొని ప్రజల గురించి మాట్లాడాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటూ కూడా కానీ ప్రజల గురించి మాట్లాడరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసే చాలా తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను వైసీపీ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీల గురించి కావచ్చు, యూరియా గురించి కావచ్చు, రోడ్ల గురించి కావచ్చు, కరెంటు విషయాల గురించి కావచ్చు, సూపర్ 6 అమల్లో కొన్ని అమలు చేయలేదు, వాటి మీద కావచ్చు. ఎగ్జాంపుల్ నిరుద్యోగ వృత్తి, ప్రతి ఒక్క ఆడపిల్లలకు 1500 మంత్లీ అని ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ వైసీపీ వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు రారు, ఇంకొకరిని రానియరు. ఏమరంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు కూడా పిటిషన్ వేశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇప్పియాలి అనేది కూడా ఆయన వేసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే నేను ఉండేది ఒకరినే, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇప్పిస్తే నేను వచ్చి ప్రజల తరపున మాట్లాడతాను, నా గొంతు వినిపిస్తాను అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉందంటే సభకు రాకుండా సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడంపై కూడా చర్చ నడుస్తుంది. ఏమరంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రారు, కానీ సంతకాలు పెట్టేసి జీతభత్యాలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలిసింది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకోవడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సాధించింది. ఎథిక్స్ కమిటీ తొలి సమావేశం మంగళవారం కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడం, అలాగే ఎమ్మెల్యేల బహిరంగ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలం వాడడం పైన కూడా చర్చ జరిగింది. ఈ 2 అంశాలను ఆమోదయోగమైన అనే దానిపై ఎథిక్స్ కమిటీ తదుపరి సమావేశంలో చర్చించాలని కూడా నిర్ణయించారు.
హాజరును బట్టి తమ ముందు ఉంచాలని కూడా శాసనసభ సెక్రటరియట్ను కమిటీ ఆదేశించింది. ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేలు జ్యోతల్ నెహ్రూ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, బొత్తుల రామకృష్ణతో పాటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. ఇది చూడండి, ఏమిటంటే అసెంబ్లీకి రాకుండా కూడా మన వీళ్ళు చేస్తున్నారు. ఏమి అంటే జీతభత్యాలు తీసుకోవడం కూడా సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు చూడండి, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడంపై చర్చ. ఇది తదుపరి సమావేశంలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఈ వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభకు రారు, కానీ జీతభత్యాలు మటు కరెక్ట్గా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికేమో ప్రతిపక్ష హోదా వస్తే నేను వస్తా అంటాడు, మిగతా ఎమ్మెల్యేలను పంపడు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేసుకోలేకుండా వైసీపీ పార్టీని చూస్తే ఉన్న అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీలో అడుగు పెడతా అని అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ పనికి ప్రజలు కూడా ఏమి వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఎందుకు అసెంబ్లీకి రారనేది కూడా తెలుస్తుంది. ఇంకో ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు కదా, నేను మళ్ళీ సీఎం అవుతేనే అసెంబ్లీకి వస్తా అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ మేడంను, మిస్సెస్ను ఎలా అవమానించి ఏడిపించి పంపించారో అది ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. అంతే తప్ప ఇప్పుడు దీని గురించి మీరు దాని గురించి పట్టుకుంటే ఏమీ జరగదు. ఎందుకంటే అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, ప్లస్ దొంగచాటును సంతకాలు పెట్టడం, జీతాలు తీసుకోవడం కూడా జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్స్పై కూడా తీర్మానం నడుస్తుంది. దీన్ని చూడాలి. అసెంబ్లీ సమావేశం జరిగిన ప్రతిసారి ఈ చర్చకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు పులివెందల ఎమ్మెల్యే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అదే తీరు, సభకు గైహాజరు కావడం, బయట ప్రెస్ మీట్లతో పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు సాక్ష్య మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఏమంటే మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన పరిస్థితి ఏమంటే మీడియా కాడనే మాట్లాడతాడు. అసెంబ్లీ సమావేశాలు జరిగేది 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు కాబట్టి 11 ప్రాంతాల్లో కూడా ఉప ఎన్నికలు నడుస్తాయా ఏమనేది కూడా చెప్తున్నారు. మన రఘురామకృష్ణరాజు గారు ఒకటే చెప్తున్నారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన చెప్పారు, కంపల్సరీ డిస్క్వాలిఫై అవుతారు, గైహాజరు అయితే అనర్హత ఏటు కంపల్సరీ అనేది కూడా చెప్తున్నారు. అనర్హత ఏటు పడితే మేమే ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బై ఎలక్షన్లో పోతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇలా అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఏమంటే అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టడం, జీతాలు తీసుకోవడం కూడా వాళ్ళు చేసింది. మరి సభకు రాకుండా సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడంపై కూడా చర్చ నడుస్తుంది. ఇదేనండి అసలు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై చర్చ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.